ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఇదే మహాబలేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్. సో ఈ టెంపుల్ అనేది మీకు గోకర్ణ బీచ్ ఫేసింగ్ చేస్తూ అరేబియన్ సీ దగ్గర ఉంది. సో క్లాతింగ్ అనేది మ్యాండేటరీ అన్నారు. సో అందుకని ఎందుకు మగవాళ్ళు అయితే పంచి కొట్టుకోవాలి, ఆడవాళ్ళు అయితే జీన్స్ బాక్సింగ్ వేసుకోవాలని చెప్పారు. ఆడవాళ్ళకి అయితే అసలు ఏమో కానీ మన మగవాళ్ళకైతే పంచి అంటే మళ్ళీ పంచి డ్రెస్ కొనుక్కొని వచ్చాను. సో గోకర్ణ రోడ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇదంతా టెంపుల్ రోడ్స్, మహాబలేశ్వర్ టెంపుల్, గణపతి టెంపుల్, భద్రకాళి టెంపుల్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో చెప్పులన్నీ ఇక్కడ పెట్టేసి కాలు కడుక్కొని లోపలికి అయితే ప్రవేశించాలి. ఇదిగోండి వీళ్ళందరూ కూడా మీరు పంచులు అయితే కట్టుకోవాలి. పంచులు కట్టుకోకపోతే అలౌ చేయరు దేవస్థానానికి. షర్ట్ కూడా తీసేసాను. ఇంకా లోపలికి ఇంకా 4 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్ దాటుకుని ఆ లైన్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను మహాబలేశ్వర్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాను. దేవుడు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. నేను జనరల్గా ఒక్కసారి టెంపుల్కి వెళ్ళానంటే అసలు చుట్టుప్రక్కల ఎవరున్నారని చూడను, డైరెక్ట్గా తీసేసేవాడిని. కానీ నాకు అవకాశం ఉన్నా కూడా నేను ఈ వీడియో అనేది నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఆ శివయ్య పైన ఏమంటారు దాన్ని, దేవతలు నాగుపాములు ఉండగా అవి చూసి నేను ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. అంత బ్యూటిఫుల్గా ఉందండి మహాబలేశ్వర్ టెంపుల్ అనేది. మీరు గోకర్ణకి ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడికి ఏ కేవ్స్ లేదు, ఏమి లేదు. గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళకపోతే మీరు గోకర్ణకు వచ్చినా కూడా అది దండగేనండి. ఎందుకు అంటున్నానంటే మహాబలేశ్వర్ టెంపుల్కి ఒక్క శివయ్య మాత్రమే ప్రత్యేకత అని అందరూ అంటారు. కానీ శివయ్య కాకుండా మనకి రావణుడు కూడా అంతే పాత్ర అనేది పోషిస్తాడండి. శివయ్య ఈ లింగాన్ని మనం ఆత్మలింగం, ప్రాణలింగం అని కూడా మనం పిలుస్తుంటారు. సో ఇది మనకి 4th సెంచరీలో ఇది కట్టడం అయితే జరిగిందండి. సో ఈ రావణుడు ఎలా ఇంటర్లింక్డ్ అని అనుకుంటున్నారా? సో ఈ రావణుడు వాళ్ళ అమ్మగారు శివయ్యకి పెద్ద డివోటీ అయ్యేటప్పుడు తను ఈ శివారాధన చేసేటప్పుడు ఇంద్రుడు అది తట్టుకోలేక అసూయతోని ఆ శివలింగాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి, ఇప్పుడు నేను గోకర్ణ బీచ్ దగ్గర ఉన్నాను కదా, ఈ గోకర్ణ బీచ్ అరేబియన్ సీలో పడేశాక తన తల్లి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి బాధపడిపోయి ఇలా జరిగింది నాయన అని రావణుడికి రాజైన లంకకు రాజు అయిన రావణుడితో మొరపెట్టుకున్నాక, అమ్మ నువ్వు బాధపడకు, చింతించుకు, నీ కోసం నేను మౌంట్ కైలాసంకి వెళ్ళి శివుడిని ప్రేరేపించుకొని మళ్ళీ నీకు ఆత్మలింగాన్ని తీసుకొస్తానని చెప్పి మళ్ళీ కైలాసానికి వెళ్ళి శివయ్యకి ప్రేరేపించుకొని తన శిరస్సును ఖండించుకొని ఆ శివుడిని మెప్పి మళ్ళీ ఏమైనా శివుడు వరం అడిగితే నాకు ఆత్మలింగాన్ని వరంగా కావాలి అని అడిగితే ఆ ఆత్మలింగాన్ని శివయ్య మళ్ళీ తనకి బూనుగా కానుకగా మళ్ళీ ఆ ఆత్మలింగాన్ని ఇస్తాడు. కాకపోతే ఒక కండిషన్ మీద ఇస్తాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆ ఆత్మలింగాన్ని నువ్వు ఎక్కడైతే
భూమి మీద కానీ నువ్వు పెడితే ఆ భూమి దగ్గర నుండి అది నువ్వు బయటికి తీసుకురాలేవు, కదపలేవు అని చెప్పి ఆ ఒక కండిషన్తో అయితే ఆ వరం అనేది ప్రసాదిస్తాడు. సో అప్పుడు రావణుడు ఆ లింగాన్ని పట్టుకొని కొంత దూరం అలా లంక వైపు ప్రయాణించగా అప్పుడు విష్ణుమూర్తి సన్సెట్ అయ్యేటప్పుడు విష్ణుమూర్తి తనని ప్రే చేయించుకోవడానికి ఆ టైం ఆసనమైనప్పుడు గణేశుడు బ్రాహ్మణుడు రూపంలో అదే టైంకి తను ప్రేయర్ చేసుకునే టైంకి వస్తాడు. ప్రేయర్ చేసుకునే టైంకి వస్తే ఆ రావణుడు ఆ విఘ్నేశ్వరుడు ఏమంటాడంటే, నాయన నువ్వు ఈ బ్రాహ్మణ నువ్వు ఈ విగ్రహాన్ని ఏమి చేయకుండా కింద పెట్టకుండా దాన్ని అలానే పట్టుకొని ఉంటూ నా ప్రార్థన చేసుకొని నేను మళ్ళీ ఆ విగ్రహాన్ని పట్టుకొని నేను మళ్ళీ లంకకి వెళ్ళిపోతానని చెప్తాడు. కానీ ఆ గణేశుడు ఏం చేస్తాడంటే చిలిపిగా తను ఆరాధనలోకి వెళ్ళిపోయేటప్పుడు భూమి మీద పెట్టేస్తాడు. ఆ పెట్టేసిన భూమి ఏదో కాదు, ఈ గోకర్ణ భూమి అయినండి. ఈ గోకర్ణ భూమి మీద ఆ విగ్రహాన్ని అనేది ప్రతిష్ఠిస్తాడు గణేశుడు మాత్రం ప్రతిష్ఠాడు. అప్పటి నుండి ఈ గోకర్ణ అనేది చాలా ఫేమస్. అందుకనే ఈ గోకర్ణకి ఇంత గొప్పతనం. కానీ రావణుడు చాలా చింతించి ఏం చేస్తాడంటే ఆ విగ్రహాన్ని కదపడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఒక్క ఇంచు కాదు కదా, 1 సెంటీమీటర్ కూడా కదపలేకపోతాడు. దాని తర్వాత ఆ రావణుడు ఏం చేస్తాడంటే ఆ టెంపుల్ని మహాబలేశ్వరి అని రావణుడు నామకరణం చేస్తాడు. బ్యూటిఫుల్ హిస్టరీ అండి ఇది. గోకర్ణ వచ్చాక మీరు తప్పనిసరిగా వీక్షించాల్సిన దేవాలయం ఏదైనా ఉంటే మొదట మహాబలేశ్వరి టెంపుల్. నేను మొత్తానికైతే పూర్తి చేసుకున్నాను. సో ఇదిగోండి, ఇక్కడ నాగదేవతలు శివయ్య ఇక్కడే ఉన్నారు. నేను ఆ పక్కన కూర్చొని మీకు ఆ దేవుడు తాలూకు ప్రత్యేకత అంతా మీకు చెప్తున్నాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి. టేక్ కేర్.